కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతిని ప్రధాన నిందితుడు కొన్నాళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా వినిపించుకోలేదు. తనని మ్యారేజ్ చేసుకోకుంటే అతన్ని హత్య చేస్తామని హెచ్చరించాడు. అయినా బాయ్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంటానని యువతి తెగేసి చెప్పింది. దాంతో కక్షగట్టిన ప్రధాన నిందితుడు కాలేజీలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎగ్జామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసేందుకు వెళ్లిన యువతిని మరో ఇద్దరు కాలేజీ విద్యార్థుల సహాయంతో నిర్బంధించాడు. మెయిన్ గేటుకు తాళం వేసి యువతిని సెక్యూరిటీ గార్డ్ రూంలోకి లాక్కెళ్లారు. ప్రధాన నిందితుడు అత్యాచారం చేస్తుండగా మరో ఇద్దరు నిందితులు వీడియోలు తీశారు. సహకరించకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బాధితురాలు కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా హాకీ స్టిక్స్తో దాడి చేశారు. రాత్రి వరకు కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ రూంలో నిర్బంధించిన నిందితులు విషయం బయటకు చెబితే వీడియోలు లీక్ చేస్తామని హెచ్చరించారు. రాత్రి సమయంలో వదిలిపెట్టారు. ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు.